నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఆరావళి పర్వతాల గురించి ఈ మధ్య మాట్లాడుకున్నాం. మనం వీడియో చేసిన వెంటనే దాదాపు భారతదేశ వ్యాప్తంగా కూడా దాని మీద తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరావళి కొండలను పర్వతాలను నాశనం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఆరావళి కొండల గురించి ఇంతకు ముందే పూర్తి వివరంగా నేను చెప్పాను. ఆరావళి కొండల్ని 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న వాటి అన్నిటినీ మైనింగ్ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రధానంగా రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ఆరావళి కొండలు ఉన్నాయి. దాని మైనింగ్ అనేది చాలా కాలంగా అక్రమ మైనింగ్ అవుతుంది, సక్రమ మైనింగ్ అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మైనింగ్ చేయడానికి ప్లాన్లు, ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న పర్వతాలను, కొండలను మైనింగ్ చేసుకోవచ్చనే తీర్పు వల్ల దాదాపు ఆరావళి పర్వతాల్లో 90-92% ఆరావళి పర్వతాలు నాశనం కాబోతున్నాయి, నేలమట్టం కాబోతున్నాయి అనేది వస్తున్న రిపోర్ట్లు. అంటే మొత్తం ఆరావళి పర్వతాలు లేకుండా పోతాయి కొంతకాలం. దానివల్ల ఏమవుతుందో గతంలో కూడా వీడియోలో చెప్పాను. చాలా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇలాంటి వీడియోలు చాలా వస్తున్నాయి. ఈ ఆరావళి పర్వతాలు మైనింగ్కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాజస్థాన్లో కొద్ది రోజులుగా చాలా తీవ్రమైన ఆందోళనలు నడుస్తున్నాయి. లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. రైతులు ట్రాక్టర్లతో, ప్రజలు రకరకాలుగా ఆందోళనలో పాల్పంచుకుంటున్నారు. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైపోతుంది. అయినా సరే ప్రభుత్వం ఆరావళి కొండలను తవ్వడానికి ఉక్కిరిబిక్కిరైన, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన ఆరావళి కొండలు తవ్వాలనే పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఆరావళి కొండల మైనింగ్ వల్ల కార్పొరేట్ కంపెనీలకు చాలా లాభాలు ఉన్నాయి. అదానీ లాంటి కంపెనీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం దానికి ఇచ్చేసింది. ఈ ఆరావళి కొండలు నాశనం అవడంలో వచ్చే నష్టాల గురించి గతంలో కూడా చెప్పాను. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా ఈ రాష్ట్రాలు ఎడారులుగా మారిపోయే అవకాశం ఉంది. రాజస్థాన్లో థార్ ఎడారిలో ఇసుక రాకుండా, ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు కానీ మామూలు గాలులకు ఇసుక రాకుండా ఈ ప్రాంతాలకు, ఢిల్లీ, హర్యానా లాంటి ప్రాంతాలకు ఇసుక రాకుండా ఈ పర్వతాలు కాపాడుతున్నాయి. అలాగే వాటర్ సోర్సెస్ పెరగడానికి కూడా ఈ పర్వతాలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆ పర్వతాలు పూర్తిగా లేకుండా నేలమట్టం చేయడం వల్ల ఎడారులుగా మారిపోయే అవకాశం ఉంది. ఈ 3-4 రాష్ట్రాలు పూర్తిగా ఎడారులుగా మారిపోయే అవకాశం ఉంది అనే నిపుణులు రిపోర్ట్లు వస్తున్నాయి. చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఒక రాజస్థాన్కి సంబంధించిన రైతులు, ప్రజలందరూ ఆందోళన చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మేధావులు, పర్యావరణవేత్తలు దీని మీద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చాలా చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా పాత్ర గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నా. మీడియా చాలా కాలంగా భారతదేశంలోని మీడియా, ముఖ్యంగా ఈ 10 ఏళ్లుగా మీడియా, నేషనల్ మీడియా ప్రధానంగా, ప్రాంతీయ మీడియాలు కూడా అలాగే తయారైనాయి, రీజనల్ మీడియాలు కూడా. నేషనల్ మీడియా ప్రధానంగా ప్రభుత్వానికి భజన చేసే మీడియాగా మారిపోయింది. నేషనల్ మీడియా ఎక్కువ భాగం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, రకరకాల కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి మీడియా వెళ్ళిపోయింది. కొన్ని మీడియాలను బలవంతంగా వాళ్ళు లాగేసుకున్నారు. బలవంతంగా లాగేసుకోవడం అంటే ఇవ్వనంటే ఎట్లా లాగేసుకుంటారు? కాబట్టి ప్రభుత్వమే వాటి మీద దాడులు చేయిస్తుంది. ఈడీలతో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులతో రకరకాల దాడులు చేయిస్తుంది. దాని తర్వాత అదానీ చేతుకో, ఇంకోళ్ళ చేతుల్లోకో అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా చాలా కంపెనీలు భారతదేశంలో, చాలా సంస్థలు ఆ విధంగా వెళ్ళిపోతున్నాయి. అట్లా మీడియా సంస్థలు కూడా, ఎన్డీటీవీ మనకు మంచి ఉదాహరణ. అలాగే నిర్భయంగా వార్తలు అందిస్తున్న 1-2 శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, 1-2 పత్రికలు కావచ్చు, ప్రధానంగా వెబ్సైట్లు, వీటిని ఇబ్బందుల పాలు చేయడానికి, ఇవి నడవకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరావళి ఇష్యూకి సంబంధించి మీడియా ఇలాంటి పాత్ర పోషిస్తున్నది. మనకు ఏ ఇష్యూ వచ్చినా ఒక 2-3 పేర్లు బాగా వినిపిస్తాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని భుజాన మోస్తుంటారు, ప్రభుత్వం మీద ఈగ వాలనీయకుండా చేస్తుంటారు. అర్ణబ్ గోస్వామి,
రజత్ శర్మ, సుధీర్ చౌదరి, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురు గురించి ఇవాళ మాట్లాడుతున్నాం. ఇప్పుడు అర్ణబ్ గోస్వామి ఏ విషయం వచ్చినా ఆయన డిబేట్లో ఏ విషయం తీసుకున్నా సరే ఆయన డిబేట్లో ప్రధానంగా ఆయన చేసే దాడి ప్రతిపక్షాల మీద దాడి ఉంటుంది. ప్రతిపక్ష వాళ్ళని కూర్చోబెడతాడు, ప్రతిపక్ష ప్రతినిధులను కూర్చోబెడతాడు, అధికార పక్ష ప్రతినిధులను కూర్చోబెడతాడు. ఈయనే అధికార పక్ష అంటే ప్రభుత్వానికి ప్రతినిధిగా ఇంకెవ్వరిని మాట్లాడనీయకుండా ఈయనే దాడి మొదలు పెడతాడు. నాకు జవాబు చెప్పాల్సిందే అంటే అవతల వాళ్ళని జవాబు చెప్పనీయకుండా జవాబు చెప్పాల్సిందే అని అరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతిపక్షాలు కొన్ని పోవడమే మానేసినాయి ఆయన దగ్గరికి. ఆయన మాట్లాడనివ్వడు, ఆయన మాట్లాడడం తప్ప ఇంకోళ్ళ మాటలు వినడు, ఆయన ప్రశ్నించడమే తప్ప ఇంకొకరిని ప్రశ్నించనివ్వడు, జవాబు కూడా చెప్పనివ్వడు. అట్లా భుజాల మీద మోస్తుంటాడు బీజేపీ ప్రభుత్వాన్ని. అయితే ఆశ్చర్యంగా ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఇష్యూస్ చిన్నవి ఉన్నా ఆరావళి పర్వతాల విషయానికి వచ్చేసరికి ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బీజేపీ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతి క్షణం కాపాడుకుంటూ మీడియాలో బీజేపీకి ప్రభుత్వానికి మోడీకి మద్దతుగా అభిప్రాయాలను కూడగడుతూ ఉండే, ప్రజల అభిప్రాయాలను బుర్రలను మార్చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండే అర్ణబ్ గోస్వామి సడన్గా ఆరావళి పర్వతాల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తను దాడి ఎక్కుపెట్టాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన ఒక బీజేపీ వ్యతిరేకమైన దాడే కాకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న యాంకర్ల మీద కూడా దాడి మొదలుపెట్టాడు. అంటే సుధీర్ చౌదరి లాంటి వాళ్ళ మీద కూడా దాడి మొదలుపెట్టాడు. ఆయన ఈ మధ్య తన టాక్ షోలో, రిపబ్లిక్ టీవీలో టాక్ షోలో మాట్లాడుతూ, మీరు ఆ కొండలను నాశనం చేయగలరు, కానీ మేము భారతదేశ పౌరులం దాని గురించి నోరు తెరిచి మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యం అని నేను అనుకున్నాను. ఇది ప్రజాస్వామ్యమే అయితే ప్రజాస్వామ్యంలోని ఏ నియమం ప్రకారం మీరు 2 బిలియన్ల సంవత్సరాల పురాతన పర్యావరణ నిర్మాణాన్ని, ఒక సజీవ పర్వత వ్యవస్థను నాశనం చేయగలరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత తీవ్రంగా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆయన ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇంకొక మాట కూడా, ఇంకొక యాంకర్ గురించి, భారత ప్రభుత్వం చెల్లించే 15 కోట్ల రూపాయల యాంకర్ ఈ ప్రశ్న అడగలేడు. ఎవరి 15 కోట్ల రూపాయల యాంకరు? డీడీలో పనిచేస్తున్న సుధీర్ చౌదరి 15 కోట్ల రూపాయల యాంకర్. ఈ 15 కోట్ల రూపాయల యాంకర్ ఈ ప్రశ్న సంధించలేడు. అంటే తను అడుగుతున్న ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆరావళి పర్వతాల గురించి సుధీర్ చౌదరి ఆ విధంగా అడగలేరు. కానీ మీ తరపున అంటే ప్రజల తరపున ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు మేము సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మాత్రమే పాటిస్తున్నామని అంటున్నాయి. ఇది ప్రభుత్వాలు చేస్తున్న కొత్త ట్రిక్. ఆరావళి విధ్వంసం మేమేమీ చేయడం లేదు, మేము కేవలం ఒక సిఫార్సు మాత్రమే చేస్తున్నాము. సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది కాబట్టే మేము చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయని ఈయన ఆరోపించాడు. ఇంకోటి ఏమన్నాడంటే, ఈ కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆరావళి పర్వతాల మీద బిలియన్ల కొద్దీ డబ్బులు సంపాదిస్తాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వము చూస్తూ కూర్చుంటుంది. రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో నీటి వివాదాలు తీవ్రమవుతాయి, నీరు దొరకకుండా పోతుంది. ఇంత తీవ్రమైన దాడి ప్రభుత్వం మీద మొట్టమొదటిసారి ఈయన ఎక్కుపెట్టాడు. ఈ విధంగా అర్ణబ్ గోస్వామి మాట్లాడడం మనకు కొంత వింతగానే ఉంటుంది. ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు? దాని గురించి కూడా చాలా ప్రశ్నలు వస్తుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక సుధీర్ చౌదరి చాలా కాలంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాడు. ఇప్పుడు డీడీలో ఉన్నాడు కాబట్టి ఇక డీడీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా పలకాల్సింది. ఆయన ప్రశ్నించలేడు. ఆయన ఎందుకు ప్రశ్నించలేడని అర్ణబ్ గోస్వామి నిన్నటిదాకా ఏమాత్రం ఒక్క ప్రశ్న కూడా నిన్నటిదాకా అడగలేదా అంటే 1-2 సంఘటనలు అడిగినట్టున్నాడు. అడగని అర్ణబ్ గోస్వామి ఇప్పుడు సుధీర్ చౌదరిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకొక రజత్ శర్మ, ఇండియా టీవీ. ఈ రజత్ శర్మ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆయన మాట్లాడిన దానికి ఆయన విరుద్ధంగా మాట్లాడతాడు.
నిన్నటిదాకా ఢిల్లీ కాలుష్యం గురించి కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వంలో బీజేపీ వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకు ఎంత తేడా ఉంటున్నాయంటే, ఢిల్లీ ప్రభుత్వం ఉన్నంతకాలం దాదాపు 5-10 ఏళ్ళు కాలుష్యం అప్పుడు ఉంది, చాలా తీవ్రమైన కాలుష్య సమస్య చాలా కాలంగా ఉంది. కాలుష్యం గురించి ఈయన ఢిల్లీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశాడు. ప్రతిరోజు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, ఈ కాలుష్యానికి మీరే కారణం. ఒక ఢిల్లీ ప్రభుత్వమే కాదు, ఈ కాలుష్యానికి చాలా కాలంగా అందరూ అనుకుంటున్నట్టు నిపుణులు కూడా చెప్తున్నట్టు, పంజాబ్ లాంటి ప్లేస్ నుంచి, హర్యానా లాంటి ప్లేసెస్లోంచి పంటలు పండిన తర్వాత కాల్చేస్తారు, మంట పెట్టేస్తారు. రైతులు పంటలు అయిపోయిన తర్వాత, కోసేసిన తర్వాత మంట పెట్టేస్తారు. దాదాపు కొన్ని వేల ఎకరాల్లో, ఇంకా చెప్పాలంటే లక్షల ఎకరాల్లో ఈ మంట పెట్టడం వల్ల విపరీతమైన పొల్యూషన్, ఆ గాలి ఢిల్లీ వైపు వస్తుంది, ఆ పొగ, దానివల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుందని ఒక వాదన ఉంది. గతంలో ఈయన మాట్లాడినప్పుడు పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాబట్టి వాళ్ళ మీద దాడి చేసేవాడు. పంజాబ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంత దుర్మార్గంగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పబ్లిసిటీ మీద కేజ్రీవాల్ కోట్ల రూపాయలు పెడుతున్నాడు, కానీ పబ్లిసిటీ చేసుకోవడానికి తను పొల్యూషన్ తగ్గించడానికి పెట్టట్లేదు అనేది ఆయన విమర్శలు చేస్తూ వచ్చాడు. బాగుంది, ఇందులో నిజము ఉంటుంది. పొల్యూషన్కి సంబంధించి ఏ ప్రభుత్వాలు కూడా సీరియస్గా పట్టించుకోలేదు అనేది వాస్తవం. కేజ్రీవాల్ ఏదో చేసినట్టు ప్రయత్నం చేశాడు, ఆల్టర్నేట్ డేస్లో కార్లు రోడ్డు మీదకి వచ్చేటట్టుగా ఏదో చేశాడు, కానీ అది కూడా ఏం ఫలవంతం కాలేదు. ఫలవంతం అవ్వడానికి ఢిల్లీలో మాత్రమే చేస్తే సరిపోతుందా, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా దాన్ని ఆపడానికి ఏమైనా ప్రయత్నాలు చేయాలా అనేది నిపుణులు చెప్పాల్సిన అంశం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు సీరియస్గా దాని మీద దృష్టి పెట్టాయా లేదా? ప్రభుత్వాలు పెట్టలేదు, ఆప్ ప్రభుత్వం పెట్టలేదు, అటు పంజాబ్లో ప్రభుత్వాలు పెట్టట్లేదు అనేది ఈయన రజత్ శర్మ మొదటి నుంచి చేస్తున్న వాదన. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా కాలుష్యం ఉంది, అంతకంటే తీవ్రంగా ఉంది, తీవ్రమైన సమస్య ఈ రోజుకి. ఫ్యూచర్లో కూడా అది కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీ జియోగ్రఫీ వల్ల, అంటే ఢిల్లీ చుట్టూ 3 వైపులా కొండలు ఉండడం వల్ల ఢిల్లీలో ఉత్పత్తి అవుతున్న కాలుష్యం బయటికి వెళ్ళకుండా ఈ కొండలు అడ్డుకుంటున్నాయి, కాబట్టి ఢిల్లీ పొల్యూషన్ పెరిగిపోతుంది. దీనికంటే ఇంకొక దుర్మార్గమైన మాట ఏమంటాడంటే, ఈ పొల్యూషన్ పోకుండా ఆరావళి కొండలు అడ్డుకుంటున్నాయి. ఒకవైపు ఏమో ఆరావళి కొండల్ని నాశనం చేసే, మైనింగ్ చేసి నాశనం చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇంకొక వైపు ఈ ఆరావళి కొండల వల్లనే ఢిల్లీ పొల్యూషన్ పెరుగుతుందని రజత్ శర్మ మాట్లాడతాడు. అంటే ఈయన ఉద్దేశం, ఆరావళి కొండలు లేకపోతే ఢిల్లీ పొల్యూషన్ ఉండదు అంటే, పరోక్షంగా మీరు ఆరావళి కొండల్ని మైనింగ్ చేసి పడేయండి అని మాట్లాడుతుంది. నిన్నటిదాకా ఈ పొల్యూషన్కి ప్రభుత్వాలు కారణమని, పంజాబ్ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు కారణమని చెప్తున్న రజత్ శర్మ ఇవాళ సడన్గా ఆరావళి పర్వతాలు అడ్డుకుంటున్నాయి, పొల్యూషన్ను అటు పోనీయకుండా అడ్డుకుంటున్నాయి, అందుకే ఢిల్లీలోనే ఆ పొల్యూషన్ అంతా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఆరావళి పర్వతాలు లేకుండా చేస్తే తప్ప ఢిల్లీ పొల్యూషన్ ఆగదు. ఇంత హిపోక్రసీ సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన దాడి జరుగుతుంది. ఇంత హిపోక్రసీ ఏంది మనిషికి? నిన్నటిదాకా మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇప్పుడు ఢిల్లీ జియోగ్రఫీ అని, ఆరావళి కొండలని ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత దుర్మార్గమైనది. ఇక సుధీర్ చౌదరి గురించి, దీని గురించి అసలు మాట్లాడిన పాపన పోతే ఢిల్లీలో ఏ విధంగా మాట్లాడలేడు. ఢిల్లీ పొల్యూషన్ గురించి కానీ, ఆరావళి విధ్వంసం గురించి కానీ ఆయన ఎలాగో మాట్లాడలేడు. ఇక మళ్ళీ అర్నబ్ గోస్వామి గురించి ఒకసారి మాట్లాడదు. అర్నబ్ గోస్వామి ఆశ్చర్యంగా ఈ మధ్య ఆరావళి కొండల గురించే కాదు, వాయు కాలుష్యం, ఢిల్లీ వాయు కాలుష్యం గురించి కూడా చాలా సీరియస్గానే గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు. అలాగే మొన్న ఇండిగో విమానాల సంక్షోభం, గందరగోళం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు. ప్రధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీద దండయాత్ర చేశాడు.
కానీ ప్రభుత్వం మీద కూడా ఎంతో కొంత విమర్శలు చేశాడు. అలాగే మధ్యప్రదేశ్కి చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే తన కొడుకు పెళ్లిలో 70 లక్షల రూపాయలు పెట్టి బాణసంచా కాల్చాడు. విపరీతమైన బాణసంచా ఆకాశంలో పోయేటట్టు, అంటే విపరీతమైన 70 లక్షల రూపాయల బాణసంచా, మొత్తం పొల్యూషన్. దాని మీద చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ విధంగా తమ ఆస్తులను బహిరంగంగా ప్రదర్శించడం అనే దాని వల్లనే నేపాల్లో విప్లవం వచ్చింది. అంటే నేపాల్లో మొన్న పీపుల్ తిరుగుబాటు వచ్చింది, దాన్ని మనం మర్చిపోవద్దు అని కూడా ప్రభుత్వాలకు బీజేపీకి సూచించాడు ఆయన. అలాగే మధ్యప్రదేశ్లో ఒక గర్భిణీ స్త్రీ మధ్యప్రదేశ్లో ఒక వంతెన కూలిపోయింది. ఈ మధ్య సరిగ్గా కట్టకపోవడం వల్ల నాసిరకం పనుల వల్ల వంతెన కూలిపోయింది. కూలిపోయిన వంతెన దాటలేక గర్భిణీ స్త్రీ 2 గంటల పాటు వైద్య సహాయం లేకుండా అక్కడ చిక్కుకుపోయి చనిపోయింది. దాన్ని ఎత్తి చూపడం. అలాగే తలసేమియాతో బాధపడుతున్న 6 పిల్లలను తప్పుగా రక్త మార్పిడి చేసిన కారణంగా వైద్యులు HIV పాజిటివ్గా మారడం అనే ఈ 2 విషయాల్లో మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ మీద దాడి. అంటే బీజేపీ ప్రభుత్వాలను ఈ మధ్యకాలంలో మోడీ మీద ప్రధానంగా ఎక్కడ ఎక్కుపెట్టట్లే, అమిత్ షా మీద ఎక్కుపెట్టట్లే, ప్రధానమైన నాయకుల మీద కాదు. మధ్యప్రదేశ్ లేదు, ఢిల్లీ వాయు కాలుష్యం, ఇంకా ఇట్లా ఇండిగో లాంటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలను అంటున్నాడు తప్ప ప్రధానంగా ఇప్పుడు ఆరావళి కొండల విషయం ఉంది. మోడీ పర్మిషనే లేకుండా ఆరావళి కొండలు మైనింగ్ చేయాలనే నిర్ణయం జరగదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వము మైనింగ్ చేయడానికి అనుకూలంగా ప్రభుత్వము వాదన చేయదు మోడీ పర్మిషన్ లేకుండా. మనం మోడీని ఈ విధంగా విమర్శించడం లేదు. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని మొదటిసారి కొద్ది రోజులుగా బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తున్నాడు. దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ఈయన ట్రోల్స్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి లాంటి వాడే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు ఎంతవరకు పోయాయి అని చర్చ ఒకవైపు నడుస్తుంది. ఎంత సీరియస్ పరిస్థితి రాకుంటే, అన్ని రంగాల్లో దిగజారిన పరిస్థితి లేకపోతే అర్నబ్ గోస్వామి లాంటి మోడీ భక్తుడు కూడా విమర్శించే పరిస్థితి వస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఇంకొకటి, ప్రభుత్వాన్ని ఈయన ప్రశ్నిస్తున్నాడని అర్నబ్ గోస్వామిని ప్రశంసిస్తున్న వాళ్ళు, మెచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రశంసల వల్ల ఈయన మళ్ళీ మాట్లాడుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే తన జర్నలిజం కొత్తలో ఏవైతే ఆదర్శాలతో వస్తారో చాలామంది, ఆయన కూడా వచ్చాడో, ఆ ఆదర్శాలను మళ్ళీ ఎట్టకేలకు చిట్ట చివరికి అనుసరిద్దామని ఏమన్నా అనుకుంటున్నాడా అని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది, సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు ఈయన మీద సంధిస్తున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ మధ్యకాలంలో సుధీర్ చౌదరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల లోపల ఉడికిపోతూ ఈ విధమైన దాడి చేస్తున్నారు ఆ బీజేపీ మీద. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈయన మొత్తానికి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అది ఒక రకంగా మంచిది. అయితే ఈ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇక ఈయన బీజేపీ చేస్తున్న అన్ని అన్యాయాలను బయటకు తీస్తాడని మనం ఊహించలేము, ఈయన కానీ ఇంకెవరు కానీ. ఇక మిగతా సుధీర్ చౌదరి, రాజేష్ శర్మ లాంటి వాళ్ళు అయితే బీజేపీ ప్రభుత్వాలను మద్దతుగానే ఉంటున్నారు. ప్రభుత్వాలకు మద్దతు పలకడమో, వాళ్ళు చేసే మంచి పనులను మెచ్చుకోవడమో తప్పేం కాదు. కానీ ఆరావళి కొండల లాంటి మొత్తం 3 రాష్ట్రాలను సర్వనాశనం చేసే, ఎడారులుగా మార్చేసే, భారతదేశ పర్యావరణాన్ని అతలాకుతలం చేసే చర్యలను కూడా మద్దతు పలికే రజత్ శర్మ, సుధీర్ చౌదరి, వీళ్ళే కాదు ఇంకా చాలా నేషనల్ ఛానల్స్లో కొంతమంది యాంకర్లు, నేషనల్ ఛానల్స్ అవే పని చేస్తున్నాయి. ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా నేషనల్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు మద్దతుగా, మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఆ ఛానళ్ళు పనిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆశ్చర్యంగా ముందే చెప్పుకున్నట్టు అర్ణవ్ గోస్వామి ఎంతో కొంత ఇవాళ బీజేపీని ప్రశ్నిస్తున్నాడు. మంచిదే అది. ఆయన ప్రశ్నల వల్ల మోడీ కిందికి దిగి వచ్చి ఆరావళి పర్వతాల మీద చేసిన నిర్ణయాలను, మైనింగ్ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.